హలో అందరికీ. ఇక్కడ నేను పప్పు చెక్కలు చేస్తున్నానండి. ఫస్ట్ టైం చేస్తున్నాను. దానికోసం ముందుగా 1 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాము, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, సాల్ట్, కారం 2 టేబుల్ స్పూన్స్, ఆ తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు, నానబెట్టుకొని పెట్టుకున్న శనగపప్పు, అలాగే నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు, ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఆ తర్వాత హాట్ వాటర్ వేసుకుంటున్నానండి. ఎందుకంటే రైస్ ఫ్లోర్ కాబట్టి మంచిగా మిక్స్ అవుతుంది. హాట్ వాటర్తో బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా పెట్టుకొని ఇవి చెక్కలు చేసే మిషన్లో మనము 2 పీసెస్ ఆఫ్ కవర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని రౌండ్గా ఒత్తుకొని హీట్గా ఉన్న ఆయిల్లో వేసుకొని కాల్చుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి నచ్చుతుంటాయి. క్రిస్మస్ కోసం అని చెప్పి నేను పిండి వంటలు ఇవి చేశాను, జంతికలు చేశాను. ఈ వీడియో